సామాజిక సమస్యలపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో సిద్ధార్థ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నృత్యోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. వివిధ రూపాల్లో ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు యాజమాన్యం ప్రత్యేక బహుమతులను అందజేసింది. సమాజంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలను నిలువరించడమే లక్ష్యంగా ప్రదర్శనలు నిర్వహించినట్లు విద్యార్థులు తెలిపారు. ప్రతి విషయాన్ని మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులు కోరారు. యాక్చువల్లీ మేము పర్ఫార్మెన్స్ కన్నా ఈ సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వడానికి మేము ఇక్కడికి వచ్చాం. మౌమిత అనే డాక్టర్ మీద ఒక కేసు జరిగింది. సో దానికి ఇప్పటికీ కూడా జస్టిస్ రాలేదు. ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఇస్తే అయినా ఇలాంటివి కొంచెం తగ్గుతాయని మేము ఇలా చేసాం. ఉమెన్ కి ఇంకోసారి ఇలా జరగకూడదంటే అలాంటి వాళ్ళని శిక్షించాలి డెఫినెట్. ఇప్పటికైనా గర్ల్స్ మేము ఇట్లానే సున్నితంగా ఉంటామని కాకుండా ఎవరైనా వస్తే ఎదురు తిరిగి కొట్టేలాగా ఉండాలని కోరుకుంటున్నాం. అబ్బాయిలు కూడా అమ్మాయిలు చిన్న బట్టలు వేస్తే జడ్జ్ చేయడం కాకుండా వాళ్ళని వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ చూసుకుంటున్నట్టే చూడాలని కోరుకుంటున్నాం. చిన్న పిల్లల నుంచే కాదు ముసలోళ్ళ దాకా అందరూ ఈ అబ్బాయిల వల్ల బాధపడుతున్నారు. ఒక అమ్మాయి బయటకు వెళ్ళాలంటే చాలా రెస్ట్రిక్షన్స్. దీని వల్ల అమ్మాయిలు అసలు హ్యాపీగానే ఉండలేకపోతున్నారు. అబ్బాయిలా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. మేము కూడా హ్యూమన్సే కదా, మేము ఎంజాయ్ చేయాలి కదా. ఇలాగైనా మేము అవేర్నెస్ తెస్తాము, మాకంటూ ఒక ఫ్రీడమ్ వస్తుందని చెప్పి ఇలాంటివి చేస్తున్నాం. మేము చేసిన ఈ ప్రోగ్రామ్ వల్ల అయినా కనీసం ఎవరైనా రెస్పాండ్ అయ్యి అలాగే గర్ల్స్ కి సంబంధించినటువంటి ఎలా అంటే ఇప్పుడు ప్రొటెక్షన్ కానివ్వండి, ఆ తర్వాత సేఫ్టీ కానివ్వండి, గర్ల్ అనే ఒక పర్సన్ ప్రతి వృత్తిలో ఉంది కాబట్టి వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ అండ్ మొన్న జరిగిన కేస్ కి ఇప్పటిదాకా జస్టిస్ రాలేదు. ఎందుకు అలా? ఇప్పుడు ఒక కేసు జరిగింది అంటే అక్కడికక్కడ అడ్డంగా నరికేసేలా ఉండాలి. కానీ ఆ అమ్మాయికి అప్పటి నుంచి ఇప్పటిదాకా జస్టిస్ రాలేదు. మేము ఒక అమ్మాయి యాజ్ ఎ గర్ల్ గా మాకు బాధలు ఉంటాయి. ఇప్పటికన్నా రియాక్ట్ అయ్యి అందరూ గర్ల్స్ కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటూ ఎవ్రీ ఫీల్డ్ లో ముందుకు రావాలి. సేఫ్టీ మెజర్స్ ఉండాలి, చక్కగా ఉండాలని కనీసం మా నుంచి అన్న యూత్ ఇన్స్పైర్ అయ్యి దీన్ని మోటివేషన్ గా తీసుకొని కదులుతారని మేము అనుకుంటున్నాం.